ఇటీవల మగధీర మూవీ స్టోరీని కాపీ కొట్టి బాలీవుడ్లో రాబ్తా సినిమాగా తెరకెక్కించారంటూ గీతా ఆర్ట్స్ తరఫున కోర్టులో కేసు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలుగు మగధీర చిత్ర కథ కూడా కాపీనే అంటూ మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. 1998లో ఎస్పి చారి అనే నవల రచయిత రాసిన చందౌరి అనే నవలను కాపీ కొట్టి మగధీర చిత్రాన్ని నిర్మించారని నవల రచయిత ఆరోపిస్తున్నారు. 400 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఆచ్చా రాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. 400 ఏళ్ల తర్వాత మళ్లీ జన్మించి పెళ్లి చేసుకుంటారనేది చందౌరి నవల కథ. ఈ నవలలోని హరదాల్ పేరుని హర్షగా, ఇందుమతిని ఇందుగా పేర్లు మార్చారని అంటున్నారు. ఇందులో విలన్ పాత్ర హీరోకి సోదరుడు కాగా సినిమాలో మాత్రం హీరోయిన్కి బావగా చూపించారు. మిగతా స్టోరీ అంతా ఒకటే అని రచయిత ఆరోపిస్తున్నారు. కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఈ రచయిత మగధీరపై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.